మార్చి 15, 2024 దిన ఫలితాలు. మొదటిగా మేషరాశి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు చాలా వరకు చక్కబెడతారు. వ్యక్తిగత సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు సాగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తాయి. బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. తదుపరి వృషభం. ఉద్యోగంలో పనిభారం పెరిగి కొద్దిగా ఇబ్బందులు పడతారు. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాల నుంచి ఆశించిన ప్రయోజనాలు లభిస్తాయి. కానీ వృధా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రాంతాల్లో వాహన ఇబ్బందులు కలగవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసాలతో పూర్తవుతాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఇబ్బంది కలిగిస్తాయి. తదుపరి మిథునం. ఉద్యోగంలో అధికారుల బాధ్యతలను పెంచడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక సమస్యల నుంచి నష్టాల నుంచి కొంతవరకు బయటపడతారు. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. ఇతరులకు ఇతోధికంగా సహాయం చేసే స్థితికి చేరుకుంటారు. ఆరోగ్యానికి డోకా లేదు. విద్యార్థులు తేలిగ్గా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. తదుపరి కర్కాటకం. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. దైవ కార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. స్నేహ బంధాలు అధికం అవుతాయి. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. తదుపరి సింహం. వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారుల కారణంగా పదోన్నతి లభిస్తుంది. కుటుంబ పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆస్తి విలువ బాగా పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో విందుల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలిసి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడి విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. తదుపరి కన్యారాశి. ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగిపోతాయి. వృత్తి వ్యాపారాల్లో కీలకమైన నిర్ణయాలు అమలు చేస్తారు. 1-2 ముఖ్యమైన వివాదాలు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. దైవ కార్యాలకు ఆర్థికంగా సహాయపడతారు. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రస్తుతానికి ఎవరికి హామీగా ఉండవద్దు. విద్యార్థులకు పర్వాలేదు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. తదుపరి తులారాశి. వృత్తి ఉద్యోగాల్లో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. కొత్త లక్ష్యాలు కొత్త ప్రాజెక్టుల కారణంగా ప్రాధాన్యం పెరుగుతుంది. ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు. వ్యాపారాల్లో కొద్దిగా శ్రమాధిక్యత ఉన్నప్పటికీ ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ప్రయాణాలు లాభిస్తాయి. జీవిత భాగస్వామితో సామరస్యం పెరుగుతుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతాయి. తదుపరి వృశ్చికం. వృత్తి వ్యాపారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో సమర్థవంతమైన పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా అది విజయవంతంగా పూర్తవుతుంది. బంధుమిత్రులతో సఖ్యత సామరస్యం పెరుగుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే ఆలోచనలు చేస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి వస్తుంది. నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. తదుపరి ధనుసు రాశి. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందివస్తాయి. భాగస్వామి వ్యాపారాలు ప్రారంభించే సూచనలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ పరంగా పురోగతికి అవకాశం ఉంది. ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి.
తదుపరి మకరం. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్న ఫలితం ఉంటుంది. వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థిక పరిస్థితుల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. ఆదాయానికి ఏమాత్రం లోటు ఉండదు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. నిరుద్యోగులు కొద్ది ప్రయత్నాల్లో మంచి ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. విద్యార్థులకు పర్వాలేదు. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. తదుపరి కుంభం. వృత్తి ఉద్యోగాల్లో సహోద్యోగుల నుంచి ఇబ్బందులు పడడం జరుగుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఇంటా బయట బాగా ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలతలను ఇస్తాయి. ముఖ్యమైన ప్రయత్నాలు చాలా వరకు నెరవేరుతాయి. కొద్దిపాటి అనారోగ్యంతో ఇబ్బందులు పడతారు. కీలక వ్యవహారాలు శ్రమ మీద పూర్తవుతాయి. అనవసరపు ఖర్చుల్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో చికాకులు ఉంటాయి. తదుపరి మీనం. వృత్తి ఉద్యోగాల్లో అధికారులను పనితీరుతో ఆకట్టుకుంటారు. ఉద్యోగంలో మంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగాల్లో చేరే అవకాశం ఉంది. కొందరు ఇష్టమైన బంధువులను కలుసుకుంటారు. స్నేహితులు సన్నిహితులతో విందుల్లో పాల్గొంటారు. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు తలెత్తుతాయి.